హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. పాస్టర్ ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. దాని మీద రాజేష్ మహాసేన్ గారు అట్లాగే ఇంకా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అసలు నేను చాలా ఇంటర్వ్యూలో గూడా చెప్పానండి. ఆయన చనిపోయి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి ఇంతవరకు ఆన్సర్ ఇవ్వలేదు. ఆయన ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి. వాళ్ళ ఫ్యామిలీకి, మేడమ్‌కి గాని, వాళ్ళ వైఫ్ కానీ ఎవరికైనా ఒక ఆన్సర్ ఇవ్వాలి. ఏంటి? ఆయన ఏ కారణంగా చనిపోయాడు? ఆయన ఏమైనా గుండె జబ్బుతో చనిపోయాడా? క్యాన్సర్‌తో చనిపోయాడా? లేకపోతే ఇంకేమైనా బాలేక చనిపోయారా? అంటే వాళ్ళకొక క్లారిటీ ఉంటది. ఇంటికొచ్చాక అన్నీ అంత్యక్రియలయిపోయినాయి. ఆహ్, ఆయన బాడీని తీసుకొచ్చి చేసేసారు. అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 3 డేస్ అయిపోతుంది. అదే చెప్తున్నానండి. వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎవరో ఒకరు వెళ్లి, "అమ్మా ఎలా చనిపోయారమ్మా పాస్టర్ గారు" అని అడిగితే వాళ్ళేం సమాధానం చెప్పాలి? వారికి కూడా తెలియని సమాధానం ఏం చెప్తారు? అదే కదా! "రోడ్డు మీద పడిపోయినాడమ్మా అలా చనిపోయాడు" అని చెప్తామా? మరి ఒంటి మీద గాయాలేంటమ్మా? అదే చెప్తున్నాం. ప్రపంచమంతా తెలుస్తోంది. ఆయన ఒంటి మీద గాయాలున్నాయి. ఆయన గుండెల మీద బండుంది. ఆ బండ తీస్తే ఛాతీ మీద మరకంది. ఆ పక్కన కట్టెలున్నాయి. ఆ కట్టెల మీద రక్తపు మరకలుంది. బండ మీద రక్తం మరకుంది. బండికి ఎటువంటి గాయం గాలేదు. ఎలా యాక్సిడెంట్ అవుతది? ఆయన చెప్తానే ఉన్నాడు ట్విట్టర్‌లో, "నన్ను వాళ్ళు హింసిస్తున్నారు. వాళ్ళు నన్ను చంపేయాలనుకుంటున్నారు. నేను వారికి క్షమాపణ కూడా చెప్తాను." అది ఇది అని చెప్పి. అసలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? 24 గంటల లోపల పోస్ట్‌మార్టం చేయాలి. ఎందుకంటే బాడీ బిగుసుకుపోతుంది. ఒకవేళ బిగుసుకుపోకుండా ఉండడానికైనా కూడా బాడీని తీసుకొనెళ్ళి ముక్కలు ముక్కలుగా కోసేసిన బాడీని బాగా చుట్టేసి, ఏసి ఐస్ బాక్స్‌లో పెట్టేస్తారు ఫ్యామిలీ వచ్చేంత వరకు. సరే, వాళ్ళ వైఫ్ ఎంత ఆలోచించిందంటే, అంటే వాళ్ళ అమ్మ ఎవరైనా వేరే మతస్థులొచ్చి మిమ్మల్ని చంపేసారా? సరేనండి చంపేశారు. మా ఆయన్నయితే తీసుకురాలేరు కదా! ఇప్పుడు చంపేసిన వాళ్ళని నేను ఫర్‌గివే చేస్తా అండి. నేను వెళ్లి కంప్లెయింట్ ఇవ్వడాలు, కేస్ ఇవ్వడాలు అన్నీ చేయను అని ఆ జెస్సికా గారు చెప్పారు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ 11 నిమిషాల్లో ఏమైందో తెలీదండి. ఒక ఎర్ర కారు ఇటు దూసుకొనెళ్ళింది. ఆయన ఇట్టిట్టిట్ట వెళ్ళాడు. ఈ దారిలోనే వెళ్ళాడు. దారిలో సడెన్‌గా ఇట్లా వెళ్తున్నారు. మీకెవరైనా ఆయన హత్య గురించి ఎవరైనా తెలిస్తే ఈ ఫోను నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఇంత ఏఐ టెక్నాలజీ పెట్టుకొని ఇంతవరకు తెలియకపోవడమా? లేదు. ఒక హత్య 11 జరిగింది. మినిట్స్‌ని ట్రేస్ హత్య చేయలేకపోతున్నారంటారా? జరిగింది. ఆ హత్య వేరే మతస్థులు చేసుండొచ్చు. మేబీ ఆ మతానికి మత కల్లోహాలయి రాష్ట్రం అల్లాడిపోతది. అవునండి. అందుకని జాప్యం జేస్తున్నారు. అంతే. వాళ్ళ ఫ్యామిలీకి గూడా చెప్పరు కానీ నాకు తెలిసి. చేసిన వారికి శిక్ష ఎలా పడతదంటారు ఇలా అయితే? అది ఏ రకంగా వాళ్ళ శిక్ష ఇస్తారనేది పోలీసులు పక్కన పెడితే, పోస్ట్‌మార్టం రిపోర్టు నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ ఇస్తానన్నారు. 3 రోజులైనా ఇంతవరకు ఈరోజు ఈవినింగ్ గూడా ఇవ్వలేదు అంటే, ఆయనకి ఇంకేం చేస్తున్నారు ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌నయితే మనకర్థం కావట్ల. నేను కోరుకున్నది ఒక్కటే, ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది. ఆయన వెళ్లారు. ఆయన ఆయన నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీకైనా మీకు తోచిన న్యాయం ఆయనెలా చనిపోయారని చెప్పడమే. అందరికీ తెలిసినా కూడా అది ఎలా అనేది తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం ప్రశాంతతతో ఉంటారు. ఒక ఆన్సర్ దొరుకుతుంది. పోయినాయన్నయితే తీసుకురాలేరు. ఉన్న వాళ్ళని వీళ్ళు ఏమి చేయరు.